నిజంగా చెప్తున్నా నాన్‌వేషణ గాడి పతనం స్టార్ట్ అయిపోయింది. వాడికి మనం కొట్టే దెబ్బ మన ఇండియన్స్, మన హిందూస్ కొట్టే దెబ్బ వల్ల వాడికి వాడి తాత ముత్తాతలు దిగి రావాలి. వాళ్ళు కనిపించాలి వానికి. ఇంకోసారి మన ఇండియన్స్ జోలికి వచ్చినా, మన ఇండియన్ గురించి తప్పుగా మాట్లాడినా, మన సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడినా, మన హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడినా పుట్టగతులు ఉండవురా అని వాడికి తెలియాలి. వాడికి తెలిసేలా చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఎంత వల్గర్‌గా మాట్లాడుతుండు. వాడి దృష్టిలో మన ఇండియా చీపు. మన హిందూ ధర్మం చీపు. మన సీతమ్మ దేవికి, ద్రౌపది గారికి రేపులు జరిగినాయంట. వాళ్ళ బట్టలంట నగ్నంగా ఉన్నాయంట. మన హిందూ ధర్మం పైన కామెంట్లు, మన గుడుల పైన కామెంట్లు. అమ్మాయిలందరూ బట్టలిప్పుకొని తిరగనంట. ఈ లంజోడుకేమో 14 ఇయర్స్ అమ్మాయితో పడుకుంటాడు. మీ అమ్మని తిరగమనరా బట్టలిప్పుకోమని. మీ అమ్మని బట్టలిప్పుకొని బజార్‌లోకి రమ్మను. ఎట్లుంటదో తెలుస్తది. మీ మమ్మీకి తెలుస్తది. నీకు తెలుస్తది. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏమైంది మన 'శివాజీ' గారు తన 'దండోర' మూవీ ప్రమోషన్‌లో అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు బికినీలు వేసుకోకండి. కొంచెం పద్ధతిగా శారీలు కట్టుకుంటే కొంచెం గౌరవంగా ఉంటారు. అండ్ అమ్మాయిలంటేనే ప్రకృతి. ప్రకృతితో పోల్చి చెప్పిండు. మన 'శివాజీ' గారు దాన్ని గూడా ఎందుకు చెప్పిండనంటే, మన 'ప్రభాస్' గారి 'రాజసాబ్' మూవీ రిలీజ్ అవుతుంది గదా! అందులో నటించిన 'నిధి అగర్వాల్' గారు ఒక ప్రమోషన్‌లో ఒక మాల్‌కెళ్లిర్రు. ఆ మాల్‌లో ఏం చేసిరంటే యూత్ అందరూ కలిసి తన మీదకి ఎగబడి మీద పడ్డారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం చిన్న చిన్న బట్టలేసుకుంటే అలా అందరికి చూపించడం వల్ల కొందరికి రెచ్చిపోతారు గాబట్టి, శారీలు కట్టుకుంటే కొంచెం పద్ధతిగా ఉంటారు గాబట్టి, ఎవరు అట్లా రానీకి ఛాన్స్ గూడా ఉండది. అండ్ అలాంటి యాంగిల్స్‌లో ఎవరు చూడరు అనే విషయం పైన మన 'శివాజీ' గారు చెప్పిర్రు. ఇక ఈ విషయం పైన సోషల్ మీడియాలో కొందరు సతీ లీలావతులు, కొందరు సత్యపూస లంజలున్నారు. ఈళ్ళేం జేషిర్రు, మా పైన కామెంట్ జేషిండు. మేము హీరోయిన్స్, మేము బట్టలు స్వేచ్ఛగా యేసుకోకూడదా? మీ మొగాళ్ళెట్లున్నారు? అది, ఇది అని తొడగొరు అనేది తీసుకుంటా తన పైన కేసులు పెట్టి చేసి తనొక ట్రెండింగ్ టాపిక్‌ని నిలబెట్టింది. ఒక పెద్ద మనిషి, ఒక బజార్ మనిషి ఉన్నది అది. మరి అంతకుముందు ఏం పీకిర్రు? ఏం పీకరాలేదు. అంతకుముందు చాలా మంది సామాన్లనుకుంట సాంగ్ తయారు జేషిర్రు. చాలా మంది కామెంట్‌లేసిర్రు. అప్పుడు ఏం పీకరాలేదు. మన బంగ్లాదేశ్‌లో మన హిందూని చంపేస్తుర్రు. అక్కడ మన హిందూ అమ్మాయి పైన రేపులు జరిగినాయి. దాని మీద రియాక్ట్ కాలే. దాని విషయం గురించి మాట్లాడరు. మన స్టేట్స్‌లోనే అమ్మాయిల పైన ఎన్నో అత్యాచారాలు జరిగినాయి. దాని మీదే మాట్లాడరు. ఇవేవి పట్టించుకోరు గానీ, వీళ్ళ బట్టల విషయంకొచ్చేసరికి మంచిగా యేసుకోర్రి, పద్ధతిగా ఉండుర్రి అనేసరికి ఎగబడొచ్చిందిగ ఒక రాణి అయితే. ఇది ఎందుకింతగనం రియాక్ట్ అయింది అనంటే, ఇది యేసుకుంటది గదా! పొట్టి పొట్టి బట్టలు ఇదేసుకుంటుంది. జనాలకు చూపిస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ గావాల. నా బట్టలు చూసి, నా అందాన్ని చూసి అని జెప్పేసి, ఇది ఎగబడొచ్చి నా మీద కామెంట్‌లేసిండు, మా పైన కామెంట్‌లేసిండు అని పిచ్చకుండా స్టేట్‌మెంట్ ఇచ్చింది. మా బట్టల పైన కామెంటేసిండు, మా పైన కామెంటేసిండు అని జెప్పేసి ఈ విషయాన్ని ట్రెండింగ్‌గా నిలబెట్టిర్రు. ఇప్పుడిగ ఈ టాపిక్ ట్రెండింగ్ అయిపోయింది గదా! ఈ నాన్ వెషన్ గాడు అక్కడెక్కడో వేరే చోట ఉండేసి ఈడేం జేసిండు, ఇప్పుడు వీనికి వ్యూస్ కావాలి. అక్కడ ఇంకా దేశాలు తిరుగుతానికి దేశాలు ఏం లేవు. ఇంకా వీడియో చేయడానికి వీడియోస్ ఏం లేవు. ట్రెండింగ్‌లో ఏ టాపిక్ ఉంది దాని మీద రియాక్ట్ కావాలి. ఈడేం చేసిండు ఆ టాపిక్ ట్రెండింగ్ ఉంది కాబట్టి ఖతం అది తీసుకొని ఒక పుచ్చకాయ తీసుకొని ఖతం వీడియో చేయడం మొదలుపెట్టిండు. వీడియో చేయి బానే ఉంది. వీడు ఏందంటే అమ్మాయిలకు సపోర్ట్ ఇద్దాం అనుకుంటే ఓకే. సపోర్ట్ ఇయ్యొచ్చు. ఈడేం చేసిండు అమ్మాయిల తరపున మాట్లాడి కొంచెం గట్టిగా కౌంటర్‌లు ఇచ్చి అమ్మాయిల నుంచి అండ్ ఈ మహిళా సంఘాల నుంచి మొత్తం సపోర్ట్ మొత్తం వీనికే వస్తదని చెప్పేసి ఏం చేసిండు మన హిందూ ధర్మాన్ని లాగిండు ఫస్టు. సీతమ్మ దేవికి, ద్రౌపది గారికి ఇద్దరికీ ఏం జరిగింది? రేపులు జరిగాయంట. వాళ్ళ బట్టలు నగ్నంగా కనిపిస్తాయి. వాళ్ళ బట్టలు ఆ లెవెల్‌లో ఉన్నాయి కాబట్టి రేపులు జరిగినాయంట. అండ్ ఏంది మళ్ళా మన గుడుల పైన కామెంట్‌లేసిండు. గుడుల పైన శిలలుంటాయి కదా! శిలలు కొంచెం నగ్నంగా కనిపిస్తాయి. ఆ గుళ్ళను కూలగొట్టాలి. ఆ! మళ్ళా మీ హిందువులందరూ రేపిస్టులట. హిందువులందరూ రేపిస్టులు, హిందువులే రేపులు చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఏమన్నాడు? హిందూ ధర్మంలో అండ్ హిందూస్‌లో ఉండే అమ్మాయిలు సేఫ్‌గా ఉండరంట. క్రిస్టియన్స్‌లో ఉండే అమ్మాయిలు సేఫ్‌గా ఉంటారు గానీ, హిందూలో ఉండే అమ్మాయిలు సేఫ్‌గా ఉండరు. దాంతోటి ఏం చేసిండు మన ఇండియాతో పోల్చిండు మళ్ళీ. ఇండియానే వరస్ట్ అక్కడ పొల్యూషన్ నేను జన్మలు తల కింద తపస్సులు చేసినా గాని ఇండియాకి రాడంట. దాంతో పాటు 'శివాజీ' గారిని తిట్టడము. ఆయన చెప్పింది ఒక మంచి పద్ధతిగా ఒక మంచి మాట చెప్పిండు. మళ్ళా దాని మీద రియాక్ట్ అయ్యి ఆయనని తిట్టడం ఇష్టమున్నట్టు. దాంతో పాటు ఏంటి మన మన గరకపాటి గారు ఉన్నారు కదా! మళ్ళా తనని తిట్టడము. ఆయన కూడా చిన్న చిన్న బట్టలు వేసుకోవద్దు. మంచిగా శారీ ఇలా కట్టుకొని నిండుగా చీర కట్టుకొని ఉంటే మంచిగుంటారు. చిన్న చిన్న బట్టలు ఏసుకోవడం వల్ల 50 ఏళ్ల ముసలి వాళ్ళే ఆగరు. 18 ఏళ్ల కుర్రాళ్ళు ఎలా ఆగుతారని చెప్పేసి తను చెప్పిండు. అది వాస్తవం అది. మనమే ఆగము. 50 ఏళ్ల వాళ్ళు కూడా ఆగరు. చిన్న చిన్న బట్టలేసుకొని ముసలోళ్ళు కూడా చూస్తారు. చిన్న చిన్న బట్టలేసుకున్నప్పుడు అక్కడ కొంచెం బ్రెస్ట్ కనిపిస్తుందంటే చూడరా? ప్రతి ఒక్కడు చూస్తాడు. ఆయన చెప్పిన దానికి తప్పేముంది? మళ్ళా దాని మీద ఆయన ఏంది వట్టకాయలు కొలుస్తాడట. ఈ లంజోడుకు పక్క దేశాల నుండి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, ఆ ట్రెండింగ్ చేసేసి, నాకు వ్యూస్ రావాలి, పైసలు రావాలని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు ఈ లంజా కొడుకు. ఈ అమ్మాయిల గురించి మాట్లాడి ఈ లంజా కొడుకు 14 ఇయర్స్ అమ్మాయితోటి పడుకుంటాడు. జస్ట్ రూ. 1000 కోసం. 1000 రూపీస్ అడిగినందుకు 14 ఇయర్స్ అమ్మాయితో పడుకుంటాడు ఈ లంజా కొడుకు. మళ్ళా ఈడే మళ్ళా వచ్చి సత్యపూస లెక్క మళ్ళా హిందూ ధర్మం గురించి, అమ్మాయిల గురించి, అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండాలా, బట్టలిప్పుకొని తిరగాల అని చెప్పేసి మళ్ళా స్టేట్మెంట్‌లు ఇస్తుండు. మీ అమ్మని తిరగమనరా బట్టలిప్పుకొని. మీ అమ్మని తిరగమను. మీ అమ్మని బట్టలిప్పుకొని బయటకు రమ్మను ఎట్లుంటదో తెలుస్తది. లంజోడుగా నీకు అక్క చెల్లెలు లేరు కావచ్చు. బట్టలిప్పుకొని ఎట్లా తిరుగుతారు అమ్మాయిలు? ఈ విషయము, ఈ టాపిక్ మన సౌత్‌లో అయ్యింది గానీ, నార్త్ సైడ్, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఇట్లా అయ్యేదుంటే ఇప్పటికల్లా వాడిని నరికేస్తుండే పక్కా. మన సౌత్‌లో ఏందంటే హిందూ ధర్మం ఉంది. కానీ హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించే నాయకులు లేరు.
ఈ టాపిక్స్‌ని సీరియస్‌గా తీసుకొని దానిపైన వర్క్ చేసే సీరియస్ నాయకులు ఎవ్వరు లేరు. చాలా మందికుంది హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలని చాలా మందికుంది గానీ, ముందుకు వచ్చి నడిపించే నాయకులు లేకపోవడం వల్ల ఈ లంజోడుకులందరికీ నోళ్ళెక్కువైతున్నాయి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుర్రు, ఇష్టం ఉన్నట్టు వల్గర్ స్టేట్‌మెంట్ ఇస్తుర్రు. అటు క్రిస్టియన్స్ చాలా మంది మన హిందూ ధర్మం పైన పడేస్తుర్రు. అటు ముస్లిమ్స్ ఒక దిక్కు బంగ్లాదేశ్‌లో మన హిందువుల్ని కాల్చేస్తుర్రు, రేపులు చేస్తుర్రు, చంపేస్తుర్రు. అటు ముస్లిమ్స్ మన హిందూ ధర్మం పైన పడ్డారు. ఇగో ఈ లంజడుకులు మళ్ళా ఎక్కడెక్కడో వేరే దేశాలకు పోయకుండా మన దగ్గరనే పుట్టి, మన దగ్గరనే పెరిగి, ఇక్కడ భూమి పైనే ఉండి లంజకులు మళ్ళా వేరే దేశానికెళ్ళి మళ్ళా అక్కడుండి ఇండియా వేస్టు, హిందూ ధర్మం వేస్ట్ అనుకుంటా పిచ్చకున్న స్టేట్‌మెంట్‌లు ఇస్తారు లంజగొడుకులు. వీడు ఏమంట ఆ వీడియో చేసిండు అప్పటి నుంచి వీని పతనం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఈ టాపిక్ తెలిసిన ప్రతి ఒక్కరు అన్‌ఫాలో చేసేస్తుర్రు, సబ్‌స్క్రైబ్ కూడా చేసేస్తుర్రు. ఖచ్చితంగా మీరు మనం కొట్టే దెబ్బ ఎలా ఉండంటే ఫాలోవర్స్‌లో 2,000,000, 3,000,000 ఫాలోవర్స్ ఉన్నారు. అందులో దాదాపు మన హిందూస్, మన తెలుగు వాళ్ళే ఒక 10,00,000 మంది ఉండరా? 10, 15 లక్షల మంది ఖచ్చితంగా ఉంటారు గదా! మనం ఈయన అకౌంట్‌కి రిపోర్ట్ కొట్టి అన్‌ఫాలో చేస్తే ఎంతసేపు వీడు? జస్ట్ ఒక గంటలో ఎగిరిపోతాడు. కరెక్ట్‌గా చేస్తే. ఖచ్చితంగా ఇది మన చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. అయినంత మందికి తెలియజేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అన్‌ఫాలో చేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. అన్‌ఫాలో కొట్టండి. అండ్ ఆయన అకౌంట్‌ని ఇన్‌స్టా‌లో రిపోర్ట్ కొట్టండి. దేవుడంటే మన ఇండియాకి రావాల్సిందే. మన హిందూ ధర్మం పైన చేసిన వాక్యాలకు వాడు క్షమాపణ చెప్పాల్సిందే. ఇంకేమనంటే మన సౌత్‌కి ఇట్లా రావాలి గానీ ఇప్పుడిప్పుడు ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ తెలుస్తుంది. పక్కా నరికేయాలని. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా హిందూ ధర్మం పైన గురించి పోరాటాలు చేస్తే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు. వీడంటే వీడే కాదు. మనం కొట్టే దెబ్బ ఎలా ఉంటదంటే ఫ్యూచర్‌లో రాబోయే ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ప్రతి ఒక్కరికి భయం ఉండాల. అరే! హిందువుల జోలికెళ్తే హిందూ ధర్మం పైన ఎటువంటి చెడు స్టేట్‌మెంట్‌లు ఇస్తే మన పతనం స్టార్ట్ అవుతదన్న భయం చుట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ పెద్ద మనిషి చిన్న చిన్న బట్టల మీద రియాక్ట్ అయింది కదా! పెద్ద మనిషిని ఇప్పుడు రియాక్ట్ కమ్మను. ఇప్పుడు రియాక్ట్ కాదు. ఎందుకంటే ఆ సీతాదేవి కదా! ఎవరో కదా! మనకెందుకు? మన ధర్మం మన సనాతన ధర్మం కాదా? మన గుడులు కావు కదా! ఎందుకు? తన పొట్టి పొట్టి బట్టల మీదనే ఉంటది తన కాన్సంట్రేషన్. ఇలాంటి టాపిక్ మీద ఉండది. ఇప్పుడు రియాక్ట్ కామను అస్సలు రియాక్ట్ కాదు. ఇలాంటి పిచ్చకుండోలు చేయబట్టే సొసైటీ నాశనం అయితుంది. అండ్ ఈళ్ళని ఫాలో చేసుకుంటా వీళ్ళకి సపోర్ట్ అందించడం వల్లనే మన హిందూ ధర్మం కూడా నాశనం అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే మన హిందూస్‌లో యూనిటీ లేదు. ముస్లిమ్స్‌లో గాని, క్రిస్టియన్స్ గాని ఒక యూనిటీ అయితే ఏర్పడింది. మన హిందూస్‌లో ఈ యూనిటీ ఎప్పుడు ఏర్పడుతుందో గాని మన దాంట్లో ఒక యూనిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. ఒక యూనిటీ అయితే కావాలి. మన హిందూస్‌లో మాత్రం ఖచ్చితంగా ఒక యూనిటీ అయితే ఏర్పడాలి. కొంచెం నాయకులు ముందుకొచ్చి నడిపించాలి. అండ్ మీలో ఎవరైనా ఎటువంటి హిందూ ధర్మం పైన ఎట్లాంటి పోరాటాలు చేసినా, చర్యలు చేసినా ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. చాలా మందికి రావాలని ఉంది. వస్తారు కూడక. అండ్ ఇంక్లూడింగ్ నేను కూడా వస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్తున్నాను. ఈ లంజోడుకనికి మాత్రం మన హిందూస్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూయించాలి. ఖచ్చితంగా అన్‌ఫాలో కొట్టేసేయండి. ఈ లంజోడుకనికి రిపోర్ట్ కొట్టేసేయండి. ఆడు ఏ విధంగా రాడో చూసుకుందాము. నేనేమైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపించినా, ఇంకేమైనా వల్గర్‌గా మాట్లాడినట్టు అనిపించినా అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను చూసి తెలుసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.